పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఈ బృందాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుండి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ మళ్లీ పరిశీలించనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై ఈసీకి నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన ఈసీ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు